వెల్కమ్ టు పీకే జర్నీ డైరీ. రామేశ్వరం తమిళనాడులోని సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న శివలింగం సాక్షాత్తు శ్రీరాములు వారిచే ప్రతిష్ఠించబడిన జ్యోతిర్లింగం. అలాగే ఆదిశంకరాచార్యుల వారు సూచించిన చార్ధామ్ యాత్రలో ఉన్న ఏకైక శైవ పుణ్యక్షేత్రం ఈ రామేశ్వరం. చెన్నై నుంచి రామేశ్వరంకి డైలీ ట్రైన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు రామేశ్వరంకి మార్నింగ్ రీచ్ అవ్వాలి అనుకుంటే చెన్నై నుంచి ఈవినింగ్ మనకి 5:30కి ఒకటి, 6:10కి ఒకటి ఉన్నాయి. ఈ 2 ట్రైన్స్ కూడా మనకి రామేశ్వరం మార్నింగ్ ఒకటి 4:30కి అలాగే ఇంకొకటి 5:30కి రీచ్ అవుతుంది. నా ట్రైన్ ఈవినింగ్ 6:10కి తాంబరం నుంచి స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ మార్నింగ్ 5:30కి రామేశ్వరం స్టేషన్కి రీచ్ అవుతుంది. టైం అరౌండ్ 6 AM అవుతుంది. సన్ రైజ్ కూడా మనం చూడొచ్చు. ట్రైన్ ఇప్పుడే పంబన్ బ్రిడ్జ్ పైకి ఎంటర్ అయింది. ఫైనలీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జర్నీ కేమ్ టు రియాలిటీ. ఇండియాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ ట్రైన్ జర్నీ. పంబన్ బ్రిడ్జ్ పైన అలా ట్రైన్ మూవ్ అవుతూ ఉంది. యాక్చువల్లీ దిస్ ఈస్ ద న్యూ పంబన్ బ్రిడ్జ్. ఇక్కడ మనం పైన చూస్తుంది నార్మల్గా వెహికల్స్ పాస్ అయ్యే రోడ్ బ్రిడ్జ్. కింద ఉండేది ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్. ఫైనలీ అరౌండ్ 6:30కి నా ట్రైన్ రామేశ్వరం స్టేషన్కి రీచ్ అయింది. సో ఇక్కడ స్టేషన్ రెనోవేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో వెంటనే స్టేషన్లో దిగంగానే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికంటే ముందు మనం
2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత అలాగే 22 బావులు స్నానం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి అగ్నితీర్థం అనేది ఈస్ట్ గోపురంకి ఆపోజిట్లో ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో మనం స్ట్రైట్గా వెళ్ళాము అంటే అగ్నితీర్థంకి రీచ్ అవుతాం. సో అక్కడికి వెళ్ళి స్నానం కంప్లీట్ చేసుకొని మనం అక్కడి నుంచి డైరెక్ట్గా సేమ్ అదే వేలో బయటకు వచ్చి మళ్ళీ ఈస్ట్ గోపురం దగ్గరికి వెళ్ళి ఈస్ట్ గోపురం దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం నార్త్ గోపురం దగ్గరికి వెళ్తాం. ఈ నార్త్ గోపురం దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళాము అంటే మనకి 22 బావులు అనేవి ఉంటాయి. సో ఇక్కడ నార్మల్గా మనం 25 రూపీస్ టికెట్ తీసుకుంటే అన్ని బావుల్లో స్నానం చేయిస్తారు. కాకపోతే మనకి పర్టికులర్గా మన వరకు విడిగా కావాలి అనుకుంటే ఇక్కడ ఇలాగ బకెట్స్ పట్టుకొని బయట మనుషులు ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడుకున్నాము అంటే ఒక పర్సన్కి అరౌండ్ 150 నుంచి 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అది మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. సో మనం వాళ్ళతో మాట్లాడుకొని వెళ్తే యూజ్ ఏంటి అంటే మనల్ని స్ట్రైట్గా డైరెక్ట్గా బావుల దగ్గరికి తీసుకెళ్ళి పర్టికులర్గా మన వరకు ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ సపరేట్గా తీసుకొని పోస్తారు. మనం నీట్గా స్నానం చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ స్నానాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము అంటే మనకి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఈస్ట్ గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. వన్స్ మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా బయటకు వచ్చాము అంటే వీ కెన్ సీ ఇండియాస్ లార్జెస్ట్ కారిడార్. సో ఈ 4 సైడ్స్ కారిడార్ని మనం చెక్ చేస్తే ఇట్ విల్ బి అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్తారు. సో నా దర్శనం కంప్లీట్ అయ్యేప్పటికీ 9:30 AM అయింది. సో బయటకు వచ్చి ఫ్రెష్ అయ్యేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నార్మల్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి బోటింగ్ ఉంటుంది. ఎవరికైనా బోటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అగ్నితీర్థం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 300 మీటర్స్ ముందుకు వెళ్ళాము అంటే అక్కడ ఫెర్రీ పాయింట్ అనేది ఉంటుంది. సో 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అరౌండ్ ఒక 30 మినిట్స్ వరకు సీలో బోటింగ్ అనేది ఉంటుంది. మనం ధనుష్కోటి కొన్ని పాయింట్స్ చూడొచ్చు. అలాగే రామేశ్వరం టెంపుల్ గోపురమ్స్ కూడా కొన్ని వ్యూస్ అనేవి మనకి సీలోంచి బాగా కనిపిస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెళ్ళొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా మనం రిమైనింగ్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళొచ్చు, టైం సరిపోవట్లేదు అనుకుంటే. సో వన్స్ బోటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ అలాగే బయటకు వచ్చాము అంటే మీకు అక్కడే బయట ఆటోస్ కానీ వెహికల్స్ కానీ ఉంటాయి. సో మనం వాళ్ళతో చెక్ చేసుకుంటే వాళ్ళు అక్కడ ప్లేసెస్ రిలేటెడ్ చిన్న కార్డ్స్ ఉంటాయి, వాళ్ళు కొన్ని ప్లేసెస్ చెప్తారు. సో ఇక్కడ మనకి ప్లేసెస్కి వచ్చేటప్పటికి ఇక్కడ రామేశ్వరం టౌన్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, టువర్డ్స్ ధనుష్కోటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అలాగే టువర్డ్స్ పంబన్ బ్రిడ్జ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనల్ని ధనుష్కోటి సైడ్కి తీసుకెళ్తారు. సో ధనుష్కోటి సైడ్ మనకేముంటుంది అంటే శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ చూపించిన తర్వాత ధనుష్కోటి ఆ ఏరియా చూపిస్తారు. అక్కడి నుంచి మనం రామసేతుకి వెళ్తాం. సో వన్స్ ఆ రామసేతు కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనల్ని రివర్స్ రామేశ్వరం టౌన్కి తీసుకొచ్చి రిమైనింగ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, వాటిని మనకి చూపిస్తారు. అందులో మేజర్గా ఉండేది రామతీర్థం, లక్ష్మణ తీర్థం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. మనం ధనుష్కోటి సైడ్ వెళ్తుంటే మనకి ఫస్ట్ వచ్చే స్పాట్ ఇక్కడ శ్రీ కోదండ రామాంజనేయ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ని వాళ్ళు అక్కడ నార్మల్గా విభీషణ్ టెంపుల్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ప్లేస్లోని శ్రీరాముల వారు యుద్ధానికి వెళ్లే ముందు విభీషణుడిని
లంకకి రాజుగా ప్రకటించిన ప్లేస్. సో అందుకని ఈ పర్టికులర్ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ లోపల మనకి సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో పాటు ముందు ఆంజనేయ స్వామి అలాగే విభీషణుడు కూడా ఉంటాడు. సో అందువల్ల ఇక్కడ దాన్ని వాళ్ళు విభీషణ్ టెంపుల్ అని పిలుస్తారు. సో వన్స్ ఇక్కడ మనం దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ధనుష్కోటి ఏరియాకి తీసుకెళ్తారు. సో ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది. సో ఆ రైల్వే స్టేషన్ ఏరియాని మనకి చూపిస్తారు. సో 1960స్లో వచ్చిన కొన్ని సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల ఇక్కడ పూర్తిగా డ్యామేజ్ అయింది. సో అప్పటి నుంచి ఇక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు. సో ఆ పర్టికులర్ ఏరియాస్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ధనుష్కోటి నుంచి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ రోడ్డు ఉంటుంది. ఆ 5 కిలోమీటర్స్ మనం ముందుకెళ్ళాము అంటే మనం రామసేతు పాయింట్కి రీచ్ అవుతాము. సో ఈ రోడ్ కంప్లీట్గా కూడా మనకి 2 సైడ్స్ సీ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఒక సైడ్ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, అలాగే ఇంకొక సైడ్ మనకి ఇండియన్ ఓషన్ ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సైడ్ సీ కంప్లీట్ ఫుల్ వేవ్స్తో ఉంటుంది, ఇంకొక సైడ్ సీ కంప్లీట్ సైలెంట్గా ఉంటుంది. అలా 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ముందుకెళ్తే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఇది రామసేతు పాయింట్ అని చెప్తారు. నార్మల్గా అయితే ధనుష్కోటి నుంచి ఉన్న రోడ్ కంప్లీట్గా మొత్తం కూడా రామసేతు. రామసేతు అనేది నార్మల్గా మనకి ధనుష్కోటి దగ్గర నుంచి కట్టడం స్టార్ట్ చేశారు. ధనుష్కోటి నుంచి శ్రీలంక వరకు కూడా సముద్రం మధ్యలోనే ఉంటుంది. మీకు టైం ఉంది అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రాగలిగితే మంచి వ్యూస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ టైంలో సన్ రైజ్ కానీ ఇక్కడ వాటర్ కలర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు రామేశ్వరం టౌన్కి వెళ్తాము. టౌన్కి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళే ఫస్ట్ స్పాట్ రామతీర్థం. సో రాముల వారు రావణాసురుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ స్నానం చేసి వెళ్ళారు అని చెప్తారు. సో దానికి రిలవెంట్గా దానికి ఆపోజిట్లోనే ఇక్కడ మనకి సీతారాముల టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్తాము. దర్శనం అయ్యాక మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ ఆలయం పక్కనే మనకి రామసేతులో యూజ్ చేసిన ఫ్లోటింగ్ స్టోన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం లక్ష్మణ తీర్థంకి తీసుకెళ్తారు. లక్ష్మణ తీర్థం అనేది ఇక్కడ లక్ష్మణుడు యుద్ధానికి వెళ్లే ముందు స్నానం చేసిన స్పాట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. సో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి మనకు అరౌండ్ 2 to 2:30 అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం రూమ్కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకొని అలా ఫ్రెష్ అయ్యి ఒక 2 or 3 hours రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ సైడ్ వెళ్తే మనకి పంబన్ బ్రిడ్జ్ వెళ్ళి చూడొచ్చు.
అండ్ ఆన్ ది వే మనకి అబ్దుల్ కలాం మెమోరియల్ అనేది ఉంటుంది. అబ్దుల్ కలాం మెమోరియల్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అదే దారిలో మనకి ఇక్కడ విల్లుంది తీర్థం అని ఉంటుంది. ఆ విల్లుంది తీర్థం ఏంటి అంటే సముద్రం మధ్యలో మనకి ఒక వేవ్ ఉంటుంది, అక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావిలో మంచినీళ్ళు ఉంటాయి. సో ఇక్కడతో రామేశ్వరంలో చూడాల్సిన మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయినట్టే. సో సేమ్ డే రిటర్న్ అవ్వాలి అనుకుంటే మనకి ఈవినింగ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది, మనం అలా వెళ్ళచ్చు. సో మీకు టైం ఉంది అనుకుంటే నెక్స్ట్ డే ఇక్కడ ఎవ్రీడే మనకి మార్నింగ్ 4:30కి స్ఫటికలింగ దర్శనం అని ఉంటుంది. అది ఓన్లీ 4:30 టైంలోనే ఉంటుంది. సో మీకు టైం ఉంది అనుకుంటే 4 o'clock అలా టెంపుల్కి వెళ్ళి 50 రూపీస్ టికెట్ తీసుకుంటే ఆ స్ఫటికలింగ దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.